హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను, ఐకియాకి వెళ్ళాను. అక్కడి నుంచి కొన్ని నాకు కావాల్సినవి సామాన్ తెచ్చుకున్నాను. సరదాగా మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. ఐకియాలో ఆఫర్స్ కూడా పెట్టారండి. అన్ని రీజనబుల్ రేట్స్లో ఒక ఇంటికి కావాల్సిన సామాను మొత్తం ఉన్నాయండి. ఇది లేదు అది లేదు అనేది లేదు. చాలా బాగా నచ్చింది నాకైతే. అన్నీ ఉన్నాయండి. నాకైతే ఏది చూసినా కొనాలనిపించింది, కానీ నెక్స్ట్ టైం తీసుకోవచ్చని కొన్ని వరకే తీసుకున్నాను. ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇది స్టీల్ ర్యాక్, ప్యూర్ స్టీల్ అండి. ఇది ఐరన్ కాదు. బాగుంది. మనం స్టవ్ మీద నుంచి తీసి వెంటనే మార్బుల్ మీద పెట్టామంటే మార్బుల్ పాడవకుండా ఇది పెట్టుకుంటే బాగుంటుంది. అందుకని ఇది తీసుకున్నాను. రేటు కూడా చాలా చౌకగానే వచ్చిందండి. 4 to 450 అలా పడింది. బాగుంది. ఇదిగోండి, ఇది కాఫీ మేకర్. ఎవరికైనా కాఫీ నురుగుగా ఉంటే ఇష్టం, సో నేను ఇది తీసుకున్నాను. ఇది నాకు 120 అలా పడింది. ఇది మన చార్జబుల్. ఛార్జింగ్ పెట్టుకొని ఇలా బటన్ ప్రెస్, ఇక్కడ బటన్ ఉందండి, ఇలా బటన్ ప్రెస్ చేస్తే కాఫీ చక్కగా నురుగుగా బాగా వస్తుంది. ఇలాగా ఇదిగోండి, ఇది స్టీమర్, స్టీల్ స్టీమర్ అన్నమాట. మనం వెజ్జెస్ కానీ ఎగ్స్ కానీ పొటాటోస్ ఏదైనా సరే స్టీమ్ చేసుకోవచ్చు. బాగుంది. దీని కింద బౌల్ ఇది వస్తుంది, ఇలా వస్తుంది. ఇదిగోండి, ఇలా వస్తుంది. ఈ సెట్ కూడా నాకు బాగా నచ్చింది. కింద రైస్ పెట్టుకొని స్టవ్ మీద. ఇప్పుడు అందరూ అల్యూమినియం వద్దు అనుకుంటున్నాం కదండి, సో నేను కొన్ని ఇంట్లో ఐటమ్స్ మారుద్దాం అని చెప్పి ఇలాగా స్టీల్ కొన్ని తెచ్చుకున్నాను. ఈసారి ఇంకొన్ని తీసుకుంటాను. ఇది కూడా చాలా బాగుంది. ఈ సెట్ మొత్తం వచ్చి నాకు 4000 పడిందండి. ఆఫర్ ఉంది, 4000 పడింది. ఇది బాండీ అండి. బయట ఇలాగా కాపర్ వచ్చింది. ఇదిగోండి, స్టీలు చాలా వెయిట్ ఉందండి. నియర్లీ ఒక 3 to 4 kgs ఉంటుంది. చాలా మందంగా కూడా ఉంది. బాగుంది. మనకి ఫ్రైస్ కర్రీస్ ఏదైనా చేసుకోవచ్చు. దానికి ఇట్లాగా లిడ్ కూడా ఇచ్చారు. ఇది కూడా 5000 చేంజ్ పడిందండి. బాగుంది. ఇది ఇలా మల్టీ యూజర్ బాక్స్ అండి. జస్ట్ నేను ఇంకా అసలు ఏమీ ఓపెన్ చేయలేదు. వీడియో తీస్తా ఓపెన్ చేద్దాం అనుకుని తీసాను. మల్టీ యూజర్, దేనికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇలా తీసుకున్నాను. బాగుంది. ఇది కూడా ఇదిగోండి, ఇది ఇలా స్టోరేజ్గా యూజ్ అవుతుంది. మనం మెడిసిన్స్ పెట్టుకోవచ్చు, ఎలా అయినా సరే. మల్టీ యూజర్ అండి. బాగుంది. ఈ బాక్స్ కూడా ఇది 200 అలా పడిందండి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఐకియా అంటే తెలిసిందే కదా మనకి, క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇవైతే షూ ర్యాక్స్కి చాలా బాగున్నాయి. చాలా యూజ్ఫుల్ ఐటమ్ అన్నమాట ఇది. ఇదిగోండి, 1 పేర్కి ఒకటి పెట్టి వేసుకుంటే ఇట్లాగా లోపల ఒకటి, ఇలా పైన ఒకటి పెట్టుకుంటే మనకు ప్లేస్ కూడా చాలా కవర్ అవుతుంది. బాగున్నాయి కూడా. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇదైతే అందరికీ అవసరమైందేనండి. అందరి ఇళ్ళల్లో ఈ కిట్ ఒకటి ఉండాలి. టూల్ కిట్ బాగా ఇచ్చాడు. స్క్రూస్, సుత్తి, స్క్రూ డ్రైవరు, కటింగ్ బ్లేడ్, దానికి కావాల్సిన మల్టీ స్క్రూస్ అలా ఇచ్చాడు. చాలా బాగుంది. ఇది కూడా అందరూ యూజ్ చేయొచ్చండి. ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. మనకి ఇట్లాగా ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకుండా ఇలా ఒక బాక్స్ లాగా ఇచ్చేసాడు. చాలా బాగుంది. ఇదిగోండి, ఇదేమో టేబుల్ స్టోరేజ్ బాక్స్. పిల్లలకి బుక్స్ కానీ ఫైల్స్, పెన్స్ అని అట్లాగా స్టడీ టేబుల్ మీదకి బాగా యూజ్ అవుతుంది, లేదా ఆఫీస్ టేబుల్కి బాగా యూజ్ అవుతుంది. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకంటే అసలు ఫస్ట్ దీనికోసమే వెళ్ళాను నేను ఐకియాకి.
మా కిచెన్లో మన కటింగ్ బోర్డ్స్ కానీ ఇలా నాబ్ వచ్చిన ప్లేట్స్ ఏమన్నా పెట్టుకోవడానికి ప్లేసు అడ్జస్ట్ అవ్వట్లేదు. దీంట్లో అయితే పెట్టుకోవచ్చు, అందుకని ఇది తీసుకున్నాను. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది, మనకి యూస్ఫుల్ అన్నమాట. ఇదిగోండి ఇలా ప్లేట్స్, గ్లాస్ ప్లేట్స్ ఇవి వస్తాయి కదా, మనకి పెట్టుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ గ్లాసెస్ కానీ చిన్న చిన్న గ్లాసెస్, కప్స్, ఇందులో చాక్స్, స్పూన్స్ అలా వేసుకోవచ్చు. కటింగ్ బోర్డ్స్ కూడా పెట్టుకోవచ్చు. బాగుందండి, చాలా వెరీ యూస్ఫుల్ ఐటమ్ అన్నమాట. ఇంక ఇట్లా చిన్న చిన్న స్టోరేజ్ బాక్సెస్, ఇది కూడా బాగుందండి. క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ, ఐకియా అంటేనే క్వాలిటీ బాగుంటుంది. ఇది మనకి ఓవెన్ పెట్టుకోవచ్చు, ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. స్టోరేజ్ బాక్స్గా యూజ్ అవుతుంది. ఇలా స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను. ఇదిగోండి ఇట్లా. ఈ కంటైనర్ అయితే చాలా బాగుందండి, పిల్లలకి కూడా యూజ్ అవుతుంది. ఇట్లా ఇందులో ఏదన్నా జ్యూసు, పైన డ్రై ఫ్రూట్స్, ఇలా బాగుందండి. ఇది తీసుకున్నాను. ఇది మన జ్యూస్ చేసుకోవడానికి, నిమ్మకాయ, బత్తాయి, కమలా అట్లాగా జ్యూస్ చేసుకోవడానికి సిలికాన్లో వచ్చింది, బాగుంది. ఇది మామూలు మన స్ట్రైనర్ లాగా. ఇంకేమున్నాయి చిన్న చిన్న మళ్ళీ ఇలా పెట్టే. ఇది పీలరు, ఇది క్వాలిటీ చాలా బాగుందండి, అందుకే ఇది ఒకటి తీసుకున్నాను. మనకి ఇవేమో క్లిప్స్ ఇలా వస్తాయి, ఏమన్నా ప్యాకింగ్స్ అవి ఓపెన్ చేస్తాం కదా, అవి గాలి వెళ్ళకుండా మళ్ళీ ఈ క్లిప్స్తో స్టోర్ చేయొచ్చు. ఈ బ్రష్ కూడా బాగుంది, ఇది ఇలా మనం షింక్, వాష్ బేసిన్స్ కడుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఇవి ఏమో 3 వెరైటీస్ ఆఫ్ యాపిల్ కట్టర్స్, యాపిల్ కానీ మనకి పొటాటో, ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ చేసుకోవడానికి ఇలాగా 3 ఇచ్చాడండి. ఇది కూడా చాలా బాగుంది అన్నమాట. ఇలా 3 ఇచ్చాడు. ఈ క్యాన్ ఇలా బాగుంది, మనం మొక్కలకి స్ప్రే చేసుకోవడానికి, క్వాలిటీ అది కూడా బాగుందని తీసుకున్నాను. ఇందులో లిక్విడ్ వేసుకొని మనం మొక్కలకి స్ప్రే చేయొచ్చు. మందులు, కెమికల్ వేస్తాం కదా, అలా ఇలా ఈ బటన్ నొక్కితే స్ప్రే అవుతుంది. ఈ ఐటమ్ అయితే చాలా బాగుందండి. ఇలా మొబైల్ పెట్టుకోవచ్చు, మొబైల్ స్టాండ్ అన్నమాట. మొబైల్ రిమోట్స్ కానీ అట్లా ఏదైనా సరే పెట్టుకోవచ్చు. చూడండి, ఇదిగోండి ఇలాగా మొబైల్స్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదేంటో చెప్పండి ఫ్రెండ్స్, మనం కూర్చునే చైర్ కాదండి, మొబైల్స్ కూర్చోపెట్టడానికి చైరు. గుడ్డిగా చిన్న, చాలా బాగుంది కదా. ఇదిగోండి ఇదిగోండి మొబైల్ అలాగా కూర్చుంది, చూసారా కుర్చీలో. ఇదిగోండి మొబైల్ ఇలా నిలువుగా అయినా సరే, అడ్డంగా అయినా కూడా పెట్టుకోవచ్చు, బాగుంది. ఇవి మన కబోర్డ్స్లో వేసుకునే లైనర్స్ అండి, క్వాలిటీ చాలా బాగుంది, రేట్ కూడా చాలా రీజనబుల్గా పడిందండి. ఇవి అందుకనే 2 తీసుకున్నాను. ఇదిగోండి మొత్తం ఐకియాలో మొత్తంలో నచ్చిన ఐటమ్ ఇది. మనం బెడ్ ల్యాంప్గా యూజ్ చేయొచ్చు, మామూలు లైట్గా యూజ్ చేయొచ్చు, చాలా బాగుంది, నచ్చింది. మా వారు నా కోసం వెతికి తెచ్చారండి. మొత్తం ఐకియా మొత్తం రౌండ్ వేసేసి నా కోసం తెచ్చారు. బాగుంది, ఈ ల్యాంప్ కూడా చాలా బాగుంది. ఇది బెడ్ ల్యాంప్ అని చెప్పా కదండి, చూడండి ఇప్పుడు ఎంత లైటింగ్ వస్తుందో. మన పాత రోజుల్లో కిరోసిన్ ల్యాంప్ వెలిగించేవాళ్ళం కదా, మోడల్ అలా ఉంది. కానీ ఇది ఎలక్ట్రిక్ ల్యాంప్, మనకి ఎంత లైటింగ్ కావాలంటే అంత లైటింగ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇలా అయితే బెడ్ ల్యాంప్గా రూమ్ అంతా సరిపోతుంది. లైటింగ్ బాగా పెరుగుతుంది కూడా అన్నమాట. బాగుంది కదండి. మీరు కూడా హైదరాబాద్ వెళ్తే ఇది మాత్రం కంపల్సరీ కొనుక్కోండి, చాలా బాగుంది.
ఇంకా ఇట్లాగా స్టోరేజ్ బాక్సెస్ మన కబోర్డ్స్లో చిన్న చిన్న వేసుకోవడానికి కానీ అలా స్టోరేజ్ బాక్సెస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇదిగోండి, నాకు ఈ బాండి కూడా చాలా బాగా నచ్చిందండి. మంచి ప్రైస్లో వచ్చింది. బిర్యానీకి కానీ ఫిష్ కర్రీకి కానీ బాగా యూజ్ అవుతుంది. చూపిస్తూ ఉండండి. ఇదిగోండి, ఈ బాండి చాలా బాగుంది. నేను నాన్ వెజ్ కర్రీస్కి అల్యూమినియం వాడాలి, స్టీల్ లేదు ఎట్లా అనుకున్నాను. నాకు అందుకే బాగా నచ్చింది, చూడగానే తీసుకున్నాను. దీని ఆఫర్ ప్రైస్ అయితే 7,000 ఉందండి, నియర్లీ 7,000 ఉంది. కానీ నాకు 4,000కే వచ్చింది. బాగుందని తీసుకున్నా. దీంట్లో ఈజీగా 2 kgs బిర్యానీ చేసుకోవచ్చు, ఫిష్ కర్రీ చేయొచ్చు, మటన్ కానీ అన్నిటికీ బాగుంటుంది. చాలా మందం ఉందండి, చాలా బాగుంది. ఇక్కడి నుంచి అన్నీ అల్యూమినియం ఆపి స్టీల్లో ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ నుంచి అల్యూమినియం తగ్గించి మనం స్టీల్ని స్టార్ట్ చేద్దాం వాడటం. నిదానంగా అలవాటు చేసుకున్నామండి, బాగుంటుంది. ఇదే ఫ్రెండ్స్ నా ఐకియా షాపింగ్. ఇంకా చిన్న చిన్నవి సిజర్స్ అని, ఇదే ఫ్రెండ్స్ నా ఐకియా షాపింగ్. ఇంకా సిజర్స్, చిన్న చిన్నవి బ్రషెస్ అలా తీసుకున్నాను. క్వాలిటీ అయి నచ్చింది నాకు. మీరు కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకసారి వెళ్ళండి. కానీ మార్నింగ్ వెళ్తే నైట్కి కూడా షాపింగ్ మొత్తం అవ్వదండి. కానీ ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అన్నీ బాగున్నాయి కూడా, క్వాలిటీ బాగుంది. మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.